నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కమెంటర్ ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ మన బీసీల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎంతో నష్టపోయిన దినం ఇది. ఎందుకంటే మన రాష్ట్ర బీసీల బీసీ అట్టడి వర్గాల పైకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ పుణ్యాత్మ ఎన్టీ రామారావు గారు ఈ కమెంట్ రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే మేము ఎక్కడ ఉంటామో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ఈరోజు బడైన వర్గాలకి కూడు గూడు గుడ్డని నినాదంతో, అలాగే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళని నినాదంతో ముందుకొచ్చిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు అట్లా వ్యక్తి మాకు ఈరోజు పుడతాడో లేదో తెలీదు. ఆయన ఈ కలియుగంలో ఒక రాముని కృష్ణ పరమాత్మ కానీ శివ పరమాత్మ కానీ శివ కానీ రాముడు కానీ అని ఏ విషయం చూసినా ఎన్టీ రామారావు ముఖం చూసే దేవుడు ముఖం అనుకోవాలి తప్ప ఇప్పటివరకు దేవుడు ఆకారం ఎవరు చూసింది లేదు. అట్లాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, మనకి ముఖ్యమంత్రి కావడం, బడైన వర్గాలకి పైకి తెచ్చడం ఎన్నో జరిగిపోయినవి. ఆ మహనీయుని మేము మరవకూడదు. అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన వారసుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ముందుంది. మమ్మల్ని బలహీన వర్గాలకు ముందు ఉంది ఎన్నో కార్యక్రమాలు చూశారు మీరు. ఈరోజు మేము ఎక్కడో ఉంటుంది ఆ పుణ్యాత్మ పార్టీ పాకుంటే ఈరోజు ఎంతో చైతన్యం వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కమెంట్ రాష్ట్రం. ఆ రోజు 30 సంవత్సరాలు ఆయన పార్టీ రాకముందు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, ఎంతో నష్టపోయాము. ఆ రోజు భూకి కరువు అయ్యేది మాది. ఆ కాలంలో మహానీయుడు దేవుడుగా వచ్చి మాకి 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుది. ఆ రోజు సోనామసులు అక్కి బియ్యం భోజనం చేయాలన్నా పెద్ద ఇంట్లో కానీ, తర్వాత ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు ఒక షేర్ తీసుకుని వచ్చి భోజనం చేసేవాళ్ళు మేము. ఆ పుణ్యాత్మ వచ్చినాక ప్రతి ఇంట్లో 2 రూపాయల గీజపై ఇచ్చిన ఘనత ఆయన దక్కింది. ఎంతో సంక్షేమ పథకాలు చేశాడు. ఆ రోజు ఆయన ఇల్లు లేనకి ఇల్లు ఇచ్చాడు. ఆ రోజు బట్టలు లేవు, చాలా మంది ఒకే జత బట్టలతో చాలా మంది అవే పిండుకోవాలా వేసుకోవాలా. ఆ పరిస్థితుల్లో మహనీయుడు జనతా వస్త్రాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 2 సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బట్టలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు. ఈరోజు అదే పాటలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రౌఢ బలహీన వర్గాలకి ఆశజ్యోతిగా నిలబడినాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే గతం 5 సంవత్సరాలు చూసాం మీరు. ఈ రాష్ట్రంలో ఎన్న అరాచక జరిగినవి. ఈ రాష్ట్రం 5 ఏళ్ళు 1924 వరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఒక్క ఛాన్స్ అనే పేరుతో ప్రజలను మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎన్నో అరాచకలు చేసి ప్రజలు 5 ఏళ్ళు వ్యాసకు వచ్చి ఎప్పుడు పోతావాపై పుణ్యాత్ముడు అనే రకంగా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నో భవిష్యత్తులో ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యం. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాకు ఇంకా ముఖ్యం. ఈరోజు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో 5 ఏళ్ళు గజిబిజి చేసి రాష్ట్రాన్ని ఒక దివాళి చేసిన జగను ఈరోజు ఒక్క లెవెల్ సరి చేసుకుంటూ వస్తున్నాం. మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 70 సంవత్సరంలో ఆయన మేము ఇప్పటికీ 50-55 సంవత్సరంలో నిలవలేకపోతున్నాం ముందుకు.
ఆయన 75 సంవత్సరాల్లో ఈరోజు ఒక పిల్లడుగా ప్రపంచ దేశాలు తిరుగుతుంటే వీళ్ళు ఈ పుణ్యాత జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ పట్టుకుని తిరగడం లేదు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం మా భవిష్యత్తు కోసం, రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి కొడుకులు ఏకదాటిగా ప్రపంచ దేశ ఇండస్ట్రీ తెస్తుంటే ఓరలేక ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. ఈరోజు నిన్న ఒక గ్రీన్ ఇండస్ట్రీ ఓపెన్ చేశారు. మీరు చూస్తారు, ఈ రాష్ట్రంలో నంబర్ 1గా నిలిచింది ఇండస్ట్రీలు. ఈ రాష్ట్రం నంబర్గా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రాత్రి పగలు నిద్రలేక ఎంతో పొద్దులు లేస్తేనే 4 గంటలకు లేచి ఈ రాష్ట్ర కోసం కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తు ప్రజలారా మీరు అనుకోండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహనీయుడు యామృతలు పెట్టాడో తెలియదు కానీ ఈరోజు ఆ కలరు ఎల్లో కలర్ చూస్తే, జెండా చూస్తే ప్రజలకు ఉత్తేజం వస్తుంది. ప్రజలకి ఆ మాయనుడు నిజంగా ఆయన దేవుడు సమానం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చేసిన ఘనత మనం మరవలేను. రాబోయే రోజుల్లో కూడా మీరంతా ప్రజలు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ముందుండి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ భవిష్యత్తు నాయకుడు ఇప్పుడు చంద్రబాబు పోయినాక ఈ రాష్ట్రం ఎట్లా పని చాలా మంది ఆలోచన చేసేవారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈరోజు ఎంత కష్టపడుతున్న పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం. ఈరోజు విద్యాశాఖ మంత్రి అయినందుకు ఆయన ఎంత స్కూల్ ఎంత నీట్గా ఎంత పర్సెంట్ వస్తుందో చూడండి. ఒక భోజనం కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, స్కూల్ పిల్లల డ్రెస్ కానీ, షూట్ కానీ, బూట్ కానీ ఎంత నీట్గా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఒక స్కూల్ కూడా తెరిచి చూడలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఒక హాస్టల్లో పిల్లలు ఏం తింటున్నారని కూడా చూడలేదు. ఒక హాస్టల్కి ఒక బ్లీచింగ్ పౌడర్ కూడా వేయలేదు. ఈరోజు ప్రతి హాస్టల్లో ప్రతి బ్లీచింగ్ పౌడర్తో పాటు వెల్ఫర్ కసుగొట్టే వాళ్ళు అన్ని ఏటు జాడి నిలబడిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ కూడా అదే బాటలు నడుస్తూ రాబోయే రోజుల్లో అఖండ మెజారిటీతో మరి తెలుగుదేశం అధికారం రావాలా మాకి. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం మా పిల్లల కోసం ఖచ్చితంగా ఇంకోసారి పొరపాటు మీద ఈ జగన్మోహన్ నమ్మద్దండి. ఇప్పటికే 20 ఏళ్ళు మేము వెనుకబడ్డాం. రాష్ట్ర పుణ్యాత్మ నరేంద్ర మోడీ ఆశీస్సులతో మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు మహానీయుడు చంద్రబాబు. ఈ రాష్ట్రానికి కోసం అందరూ బాగుండాలి, చంద్రబాబు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి, వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి అందరికీ నమస్కారాలు. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు దేశంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరణించిన దినం ఈరోజు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కార్యాలయంలో వేడుకలు నిర్వహించుకుంటున్నాము. అంటే మనకు తెలుగు ప్రజలకు ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయం కానీ, తెలుగు ప్రజలకు ఉనికి కానీ దాన్ని తీసుకొచ్చారంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు యొక్క ఘనత అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన తర్వాత ఆయన సబ్ రిజిస్టర్గా విధులు నిర్వహించి, ఆ తర్వాత ఆయన సినీ రంగాల్లోనూ ప్రవేశించి, ఆ తర్వాత ఆయన ఎంచుకున్న మార్గం ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో 1982 మే 23వ తారీఖున పార్టీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లో అధికారం చేపట్టిన ఘనత దేశ చరిత్రలోనే తొలి ముఖ్యమంత్రి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఆ రోజు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఉనికి దేశంలో ఉండాలనే ఉద్దేశంతోనే కూడు, నీడు, గుడ్డు ఈ 3 కార్యక్రమాలని, గూడు అనే కార్యక్రమాలని ఆయన స్పష్టంగా ప్రజలకు అందించిన ఘనత మన ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా. ఆయన ఆశయాలను ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈరోజు తెలుగుదేశ పార్టీని ఒక చరిత్రాత్మకంగా నిలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో కూడా తనయుడు అయినటువంటి మన అన్న నారా లోకేష్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ, తెలుగు ప్రజల యొక్క ఉనికి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా సైనికులుగా పనిచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రాబోయే 2029 ఎన్నికల్లోనే కాదు, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం సైనికులందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవేంద్రప్పనకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మహేష్ యాదవ్, నెట్టెకల్ టీడీపీ సీనియర్ నాయకులు.